వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలాహ్ ఏ అమ్ ట్రస్ట్ అనుబంధంగా ఉన్న 58 పాఠశాలలను తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఈ పాఠశాలలు నిషేధిత జమాతే ఇస్లామీతో అనుబంధంగా ఉండేవి. దాని అనుబంధ విద్యా విభాగంగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఈ పాఠశాలలు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యా మండలిచే గుర్తింపు కూడా పొందాయి. శ్రీనగర్లోని జమీనాలో ఉన్న బోర్డు కార్యాలయంలో ఓ లాకర్లో ఫైల్ 104 ఉంది. నిఘా సంస్థలు గుర్తించిన పాఠశాలల జాబితా ఇందులో ఉంటుంది. ఈ ఫైల్లో ఏదైనా పాఠశాల చేరిపోతే ప్రభుత్వ నమోదు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇస్లామియా ఉన్నత పాఠశాల 1992 నుంచి బోర్డుతో స్వతంత్రంగా అనుబంధంలో ఉంది. ప్రస్తుతం ఇందులో 700 మంది బాలికలతో సహా సుమారు 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రాంగణం 13 కనాళ్ల భూమిలో విస్తరించి ఉంది. దీని పూర్వ విద్యార్థులతో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మరియు వైద్యులు ఉన్నారు. ఇటీవల కాలంలో దీని అత్యంత ప్రసిద్ధ పూర్వ విద్యార్థి క్రికెటర్ అకీబ్ నబీ ఈ సంవత్సరం ఈ పాఠశాల 10వ తరగతి 95% ఉత్తీర్ణత సాధించి 5 విద్యార్థులు 500 మార్కులకు 490 మార్కులు సాధించారు. ఈ పాఠశాల పరిపాలనా నియంత్రణ ఇప్పుడు బుగ్లోబ్యాగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అప్పగించారు. ఆ ప్రభుత్వం పాఠశాలలో ఇంతకు ముందు కేవలం 170 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మరో 7 పాఠశాలలు దీనికి జత కావడంతో సంఖ్య పెరిగింది. ఇక 1960 నుంచి ఈ సంస్థ పాఠశాలను నిర్వహిస్తుంది. 1967లో జమాతే ఇస్లామీ 22 పాఠశాలలు స్థాపించింది. 1975లో జమాత్ పై నిషేధం విధించిన సమయంలో ఆ పాఠశాలలను ట్రస్ట్ పేరుతో నడపాలని షేక్ అబ్దుల్లా సర్కార్ నిర్ణయించింది. ఈ ట్రస్ట్ క్రమక్రమంగా ఆంగ్ల బోధనలకు వచ్చేసింది. గణితం, ఇతర విషయాలను కూడా ప్రోత్సహించింది. అదే సమయంలో ఇస్లాం, అరబ్బీని కూడా బోధించారు. ఓ రకంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా వచ్చేశాయి. 2019లో ఈ ట్రస్ట్ పాఠశాలలో 80,000కు పైగా విద్యార్థులు ఉండేవారు. 5,000 మంది ఉపాధ్యాయులు పనిచేసేవారు. 2022లో ట్రస్ట్ కు చెందిన తొలి 22 పాఠశాలల నియంత్రణను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆగస్టు 2025లో మరో 150 పాఠశాలలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ఇటీవలే మిగిలిన 58 పాఠశాలల పరిపాలనా నియంత్రణను కూడా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. అయితే దీని ద్వారా తమ స్వయం ప్రతిపత్తి తగ్గిపోతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వం వారి ఖాతాలను స్తంభింపజేశారు. ఉపాధ్యాయుల జీతాల వంటి ప్రతి ఖర్చుకు నియంత్రణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల నుంచి అనుమతి పొందాలని ఉంటుంది. ఇక మరోవైపు కొన్ని నివేదికల ప్రకారం హంద్వారా, లాంగేట్ ప్రాంతాల్లోని కుల్తూరా, పురోహఫేత్ వంటి స్థలాల్లో ఈ పాఠశాలలు అనేకం ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆధీనంలో రావడానికి కావాల్సిన ప్రక్రియను పోలీసు విభాగం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాజమాన్యాన్ని పునర్వ్యవస్థీకరించడం, అదే సమయంలో విద్య సక్రమంగా నడవడానికే ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. పాఠ్య ప్రణాళిక, సిబ్బంది నియామకం, సర్దుబాటు, పరిపాలనా వ్యవస్థీకరణ, పాఠశాలల పనితీరును క్రమబద్ధీకరించడం వంటివి చేస్తున్నాయి. 2019లో జమాత్ను చట్టవిరుద్ధంగా ప్రకటించింది కేంద్రం. ఇక అప్పటి నుంచి దీన్ని నిషేధించింది. 1972లో జేఈఎల్ ద్వారా స్థాపించబడిన ఫలాహ్ ఏ ఆమ్ ట్రస్ట్ తన కార్యకలాపాలు నిర్వహించకుండా 2022లో ఎల్జీ యంత్రాంగం నిషేధించింది. అంతేకాకుండా ఆ సంస్థను మూసివేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించింది. 1967లో ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు మరియు ప్రైవేట్ రంగంలో కొన్ని మిషనరీ పాఠశాలలు మాత్రమే ఉన్నప్పుడు ఈ తీవ్రవాద సంస్థ 22 పాఠశాలలతో తన కార్యకలాపాలని ప్రారంభించింది. ఇది జమ్మూ ప్రాంతంలోని ముస్లింల ఆధిపత్యం కలిగిన ప్రాంతాల్లో కూడా పాఠశాలని ప్రారంభించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 1975లో షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం జేఈఎల్ ని నిషేధించింది. అయితే తమ పాఠశాలను నిర్వహించడానికి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన వారికి సూచించారు. ఇక ఆసక్తికరంగా 2 ఏళ్ల తర్వాత ఆ నిషేధం ఎత్తేశారు. లోయలో ఉగ్రవాదం తీవ్రమైనప్పుడు 1990లలో జేఈఎల్ మరోసారి నిషేధించారు. ఈ చర్య అనంతరం ఆ ట్రస్ట్ తన పాఠశాలల్లో అత్యధిక వాటిపై నియంత్రణను స్థానిక నిర్వహణ కమిటీలకు అప్పగించింది. అయితే ఆ తర్వాత దానికి కొంత ఉపశమనం లభించింది. అంతిమంగా ఆర్టికల్ 370 రద్దుకు ముందే అంటే 2019లోనే జేఈఎల్ పై నిషేధం విధించారన్నమాట. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.